హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ వెంకటగిరి నుంచి తిరుపతి సైన్స్ సెంటర్కి మమ్మల్ని పిక్నిక్గా తీసుకెళ్లారు. ఒకరోజు ఎంత బాగుండిందంటే అసలు చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము అనమాట. అంత సూపర్గా ఉండింది. ఎంతైనా మనం సైన్స్ స్టూడెంట్స్ కదా, సో పెద్ద అయినాక కూడా ఎంతూసియాజం అనేది ఉంటుంది అనమాట సైన్స్ సెంటర్ మీద. సో ఇక్కడ ఛత్తీస్గఢ్కి వచ్చినాక పీజీ జాయిన్ అయినాక ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు థింగ్స్ టు సీ ఇన్ రాయ్పూర్ అని సైన్స్ సెంటర్ కూడా వచ్చిందనమాట. కాకపోతే పీజీ లైఫ్లో తెలిసిందే కదా, చాలా బిజీగా ఉంటుంది. సో అందువల్ల ఆ టైంలో వెళ్ళలేకపోయాయి అనమాట. వన్స్ ఎస్ఆర్షిప్కి వచ్చినాక రాయ్పూర్లో ఏమేమి ప్లేస్లు ఉన్నాయో చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు వచ్చింది రాయ్పూర్ సైన్స్ సెంటర్ చూడడానికి టైం. యాక్చువల్లీ స్కూల్ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎంతూసియాజం ఉంటుంది సైన్స్ మీద. బట్ మనం పెద్ద అయినాక ఏంటంటే మనం ఆల్రెడీ చూసేసి ఉంటాం చిన్నప్పుడు, సో మనకు అంతగా థ్రిల్లింగ్ అనిపించదు. స్కూల్ స్టూడెంట్స్కి సైన్స్ సెంటర్ అనేది ద బెస్ట్ పిక్నిక్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు మీ ఇంట్లో ఉండే పిల్లల్ని మీ దగ్గరలో ఉండే సైన్స్ సెంటర్కి తీసుకెళ్ళండి. పిల్లల్ని సైన్స్ సెంటర్కి తీసుకెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళకి వన్ డే పిక్నిక్ స్పాట్ లెక్కన ఉంటుంది. అట్ ద సేమ్ టైం సైన్స్ సెంటర్లో ఉండే థింగ్స్ అన్నిటిని చూసి వాళ్ళు చాలా మోటివేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సైంటిస్టులు కూడా వాళ్ళు పుట్టుకతో ఏమీ సైంటిస్టులు అయిన వాళ్ళు కాదు. ఇట్లాగే ఎక్కడో దిక్కడ ఏదో ఒకటి ఒక మోటివేషన్ వచ్చి ఉంటుంది వాళ్ళకి. సో దానివల్లే వాళ్ళు సైంటిస్టులు ఉంటారు. అట్లాగే పిల్లల్లో కూడా వాళ్ళ హిడెన్ టాలెంట్స్ అనేది బయటకు వస్తాయన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళినాక మీరు సపరేట్గా పిల్లల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళే మోటివేట్ అవుతారనమాట. ఇదొక అడ్వాంటేజ్. నేను చిన్నప్పుడు మా స్కూల్లో నా టెక్స్ట్ బుక్స్లో ఉండే సైంటిస్టుల బొమ్మలు చూసినప్పుడు నాకు కూడా వాళ్ళలాగా సైంటిస్ట్ అవ్వాలని కోరుకుండేది. సో ఆ మోటివేషన్తో నేను హాస్టల్లో చిన్న చిన్న ఇరిగిపోయిన గ్లాస్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళేది. తర్వాత సన్కి దాన్ని ఎక్స్పోజ్ చేసేది. ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్లో నుంచి మధ్యలో ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టేది, దాన్ని గోడ మీద చూసేదన్నమాట. అంటే ఒక ప్రొజెక్టర్ లెక్క అనమాట. యాక్చువల్లీ కుండేని అందరికి తెలిసిందే, అందువల్ల నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ జస్ట్ ఒక మోటివేషన్ మనకు దొరికితే ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నాను అనమాట. ఈ విజువల్లో ఒక్కొక్క బోర్డ్ని లైట్ ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది ఆపరేట్ చేసింది వచ్చేసి అక్కడ పిల్లలు ఉన్నారన్నమాట. వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, మీరు ఒక్కొక్క ఇమేజ్ని ఆపరేట్ చేస్తా, దాని పేరు ఏంటో చెప్పండి అని. సో వాళ్ళు బాగా చెప్తా ఉన్నారన్నమాట. ఆ పిల్లలు కూడా వస్తారో చూడండి. సో వాళ్ళకి చెప్పాను, జస్ట్ ఒక ఫోటో తీసుకుందాం రండి అని చెప్పాను అనమాట. పిల్లలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయినారో ఒక ఫోటో అనగానే. ఈ విజువల్ వచ్చేసి ఒక జస్ట్ లోపల ఒక ఫారెస్ట్ లెక్కన క్రియేట్ చేసినారు. దాంట్లో అనిమల్స్ ఉండేటట్టు జస్ట్ స్టిక్కర్స్ లెక్కన అంటించేశారనమాట వాల్స్ అంతా.
ఈ విజువల్ వచ్చేసి ఒక గ్రీన్ స్క్రీన్ ఉంటుంది. ఆ గ్రీన్ స్క్రీన్ దగ్గర మనం జస్ట్ నిలబడాలంతే. నిలబడినప్పుడు ఈ సీనరీ వచ్చేటట్టు అక్కడ సెట్టింగ్స్ పెట్టారనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు కానీ కనిపిస్తే వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అవుతాను, బాగా మాట్లాడతాను. ఈ విజువల్ వచ్చేసి బిలాయ్ స్టీల్ ప్లాంట్లో స్టీల్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేది స్టెప్ బై స్టెప్ స్లైడ్స్ అన్నమాట. ఈ విజువల్స్ వచ్చేసి ఛత్తీస్గఢ్ కల్చర్ అన్నమాట. సో పాత రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అనేది ఈ విజువల్స్లో మనం చూడొచ్చు అనమాట. ఎక్కువగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్లో చాలా ఫారెస్ట్ ఏరియా. సో మేబీ ట్రైబల్స్ ఎక్కువ ఉండేవాళ్ళేమో ఇంతకుముందు. సో వాళ్ళ కల్చర్ ఎలా ఉంది అనేది చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఓల్డెన్ డేస్ ఆర్నమెంట్స్, ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. అప్పట్లో అంటే క్వాలిటీ కానీ ఇప్పుడు అసలు లేదు చెప్పాలంటే. ఈ విజువల్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఇంతకుముందు పాత రోజుల్లో వాళ్ళు వాడే డ్రమ్స్ అనమాట. ఇది సూపర్ అనిపించింది, ఎందుకంటే అక్కడ బటన్స్ ఉంటాయన్నమాట. ఆ బటన్స్ నొక్కంగానే ఆ డ్రమ్ ఎలా మోగుతుంది అనేది మనకు సౌండ్ వస్తూ ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. నాకు ఛత్తీస్గఢ్ అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నా ఎంబీబీఎస్ అయినాక నేను కేరళలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక 5 years గ్యాప్ వచ్చిందనమాట. సో ఆ టైంలో పీజీ కోసం స్ట్రగుల్ అవుతున్నప్పుడు నాకు ఎయిమ్స్ ఎంట్రన్స్ రాసినప్పుడు గాడ్ నన్ను ఇక్కడికి ఛత్తీస్గఢ్కి పంపించినట్టుగానే ఫీల్ అయ్యాను అనమాట. సో అందువల్లే నాకు ఛత్తీస్గఢ్ అంటే ఇక్కడ ఉండే జనాలన్నా సరే నాకు చాలా రెస్పెక్ట్ అనమాట. ఈ విజువల్ వచ్చేసి ఒక ప్రిజం లాంటిది ఉంటుంది. దాంట్లో
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ మెకానిజం ఏందో కానీ నాకు తెలియదు, బట్ ఈ విజువల్ కూడా నాకు బాగా అనిపించింది. ఈ విజువల్ వచ్చేసి ప్లానెట్స్, వాటి యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇది చూసినాక నాకు డౌట్ వచ్చింది. మన ఎర్త్ కంటే సన్ చాలా పెద్దది కదా, ఎంత పెద్దది అని నేను గూగుల్లో సెర్చ్ చేసిన. గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఎర్త్ కంటే మన సన్ డయామీటర్ వచ్చేసి 109 టైమ్స్ వైడర్ అంట. అంటే మన ఎర్త్ లాంటివి ఒకటి పక్కన ఒకటి అట్లాగా 109 ఎర్త్స్ పెడితే ఎంత విడ్త్గా ఉంటుందో అంత పెద్దదన్నమాట సన్. ఇంకా మనం ఆలోచించుకోవచ్చు సన్ అనేది ఎంత పెద్ద బిగ్ ఆబ్జెక్ట్ లాంటిదో. మనందరికీ తెలుసు స్పీడ్ ఆఫ్ ద లైట్ వచ్చేసి 3 lakhs km/s. సో సన్ నుంచి ఎర్త్కి ఆ లైట్ రీచ్ అవ్వడానికి అరౌండ్ 8 minutes పడుతుంది. సో మనం ఊహించుకోవచ్చు ఎంత డిస్టెన్స్ ఉందో ఫ్రమ్ ఎర్త్ టు సన్ అనేది. ఈ విజువల్ వచ్చేసి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ హైట్ బట్టి ఎలా ఉంటుంది అనేది. సో అట్ ద సీ లెవెల్ ఎలా ఉంటుంది, బిలో ది సీ లెవెల్ ఎలా ఉంటుంది, అబోవ్ ది సీ లెవెల్ ఎలా ఉంటుంది. మనకు తెలుసు బిలో ది సీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ పైకి వెళ్ళే కొద్ది చాలా తక్కువ అవుతూ ఉంటుందని మనకు తెలుసు అనమాట. ఈ విజువల్ వచ్చేసి మన ఎర్త్ చుట్టూ దర్ ఆర్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ అనమాట, ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నెట్ అవన్నీ వాడుతున్నామో ఇవన్నీ కేవలం ఈ శాటిలైట్స్ హెల్ప్ ద్వారానే మనకు వస్తుందన్నమాట. సో వీ షుడ్ రెస్పెక్ట్ దోస్ శాటిలైట్స్ ఆల్సో. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ సైన్స్ సెంటర్లో, బట్ అన్నీ కవర్ చేయలేం కాబట్టి కొంతవరకు చేశాను. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.